బ్రేకింగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన విబ్జీ రామ్జీ పథకం పైన ఇప్పుడు రాష్ట్రాలన్నీ మండిపడతా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైతే పెద్ద యుద్ధాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబ్జీ రామ్జీ పథకం పైన పెద్ద ఎత్తున చర్చించాలని చెప్పేసి ఇటు పిసిసి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం అటు మంత్రులతోటి ఎమ్మెల్యేలతో చర్చించినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు వారిపైన యుద్ధం ప్రకటించే అవకాశం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చేయాలి విబ్జీ రామ్జీ పేరును, అంటే మహాత్మా గాంధీ పేరు ప్లేస్లో రామ్ అనే పేరును, శ్రీరాముని పేరు తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారమే ఈ పనికి పూనుకున్నది కాబట్టి దాన్ని ఎలాగైనా తిప్పికొట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఒక వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు రేపు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా విబ్జీ రామ్జీపై పెద్ద ఎత్తున చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నైపుణ్యం లేని కార్మికుల కోసం ఉపాధి హామీ పథకాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కొత్త పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది కేవలం 125 రోజుల పనిని పెంచడం మాత్రమే కాదు, ఆ నిధుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాకచక్యంగా రాష్ట్రాలపైన భారం వేసింది. 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ రద్దు చేసింది. దాని స్థానంలో వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గర్ యోజన ఆజీవికా మిషన్ విబ్జీ రామ్జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఇంతకుముందు ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ స్కీమ్ కింద పనిచేస్తున్న కూలీలకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లించింది. ఇప్పుడు కొత్తగా మారిన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కూలీలకు నిధులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే రాష్ట్రం ప్రభుత్వం 40% భరించాల్సి ఉంటుంది. ఇందులో మరొక కీలకమైన మార్పు కూడా చేశారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ అనేది హక్కుగా ఉండేది, కానీ ప్రస్తుత హక్కును తొలగించి రాష్ట్రం మొత్తం కాకుండా ఎంపిక చేసిన అవసరమైన చోట్లనే అమలు చేయడానికి కేంద్రం నిర్ణయించింది. కేంద్రం కేటాయించిన నిధులు ఖర్చు చేస్తే ఆ తర్వాత ఒకవేళ పనిచేసిన రాష్ట్రం నిధులను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది రాష్ట్రం పైన ఆర్థికంగా భారాన్ని వేస్తుంది. తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు ప్రతి సంవత్సరం నేరుగా వాళ్ళ ఖాతాలో దాదాపు 2600 కోట్ల రూపాయలను జమ అవుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకాన్ని ఎక్కువగా వినియోగించుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 2 తెలుగు రాష్ట్రాలపైన ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1500 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా నిబంధన రాష్ట్రం పైన ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం సక్సెస్ఫుల్గా కొనసాగుతుందా లేదా అన్న చర్చ నడుస్తూ ఉన్నది. ఇలాంటి క్రమంలో అసెంబ్లీలో దీనిపైన చర్చించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తూ ఉన్నది. అయితే ఇదివరకు ఉపాధి హామీ పథకము చాలా వరకు ముసలుళ్ళు కానీ మామూలుగా పని చేత కాకుండా కానీ అక్కడికి వెళ్ళి 100 రోజుల పని చేస్తున్నాము అని ఒక సంతృప్తి ఉండేది. వారికి ఎంతో కొంత అమౌంట్ కూడా వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అలా లేదు. ప్రతిదీ మానిటరింగ్ చేస్తాము, ఎవరు ఎంత పని చేస్తున్నారు అనే దానిపైన ఇప్పుడు మానిటరింగ్ పెంచారు. కాబట్టి ఇకపైన ఈ అంటే ఎవరైతే వృద్ధులు ఉంటారో వృద్ధులు ఆ పనులకు వెళ్ళలేని పరిస్థితి అనేది నెలకొంది. అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించిన పనులు అంటే కూళ్ళు, నాట్లు వేయడం కావచ్చు, వరి కొయ్యడం కావచ్చు, కుప్ప నూడ్చడం కావచ్చు, సాగు చేయడం కావచ్చు, ఇలాంటి వాటిని ఉపాధి హామీ పథకం కిందికి తీసుకురావడంతో ఎవరైతే గ్రామీణ కూలీలు ఉంటారో వారికి కూడా అక్కడ పని దొరికే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. అయితే ఇలా చేస్తే కొంతమందికి నష్టం కలిగే అవకాశం ఉంటుందనేది ఈ గ్రామాల్లో ఉన్న ఎవరైతే ఆ రైతులు ఉంటారో అలాగే కాస్త భూస్వాములు కావచ్చు వారైతే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఉపాధి హామీ పథకంలో భాగంగా అక్కడున్న ఎవరైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు కేటాయించిన వారికి మాత్రమే వారు పనిచేయాల్సి వస్తుంది. మిగతా రైతు కూలీలు కావచ్చు లేదంటే రైతు ఆసాములు కావచ్చు వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కూలీలు దొరకక. ఒకవేళ నాట్ల సమయంలో ఇలాంటి పరిస్థితి వస్తే నాట్లు ముదిరిపోయి వాటిని నాటు వేయడానికి యోగ్యం కాని దశలో నాట్లు ఉంటే కనుక అది ఖచ్చితంగా నాట్లు పాడే అవకాశం ఉంటుందనేది అక్కడ ప్రధానంగా పల్లెల నుంచి వినిపిస్తున్న కొన్ని విమర్శలు. చూడాలి మరి. ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్రం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబ్జీ రామ్జీ పథకం పైన
సంతృప్తిగా లేదు, దానిపైన నిరసనలు వ్యక్తం చేయాలన్నారు. ఇదివరకే అటు సోనియా గాంధీ గారు దానిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడము, అలాగే దాంట్లో ఉన్న సవరణలపైన. అలాగే రాహుల్ గాంధీ సైతం దానిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రియాంక గాంధీ, అలాగే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, వీరంతా దానిపైన ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే దాని చట్టాన్ని చేసేసింది. ఇక ఆ చట్టం అమలయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దానిపైన ఎలాంటి పోరాటం చేస్తారు, కేంద్ర ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు, ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విబ్జీ రామ్జీ పథకం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనేది వేచి చూడాలి.